ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో దహీ చోలేని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి పెరుగు అలాగే ప్రోటీన్ అధికంగా ఉండే చోలే, ఈ రెండింటిని మిక్స్ చేసే ఈ రెసిపీ ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? మీ అందరికి ఒక విషయం గుర్తు చేస్తానండి. ఇక్కడ ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉండే మొట్టమొదటి ఆహారం కాబోలి శనగలు. గుడ్ బ్యాక్టీరియాలు అన్నిటికంటే బెస్ట్ గా ఉండే మొట్టమొదటి ఆహారం పెరుగు, కొంచెం లైట్ గా పులిసిన పెరుగు. ఈ కాబోలి శనగలు ఉడకబెట్టి మంచిగా చాటు చేసి అలాంటి ఒక మాదిరిగా పులిసిన పెరుగు పైన వేసి తింటే ఈ చోలే ఎంత టేస్ట్గా ఉంటుందో. మంచి ఆరోగ్యానికి, గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి, టేస్ట్గా మనం ఆస్వాదించడానికి ఈ ఐటెం అద్భుతంగా ఉంటుంది. న్యాచురోపతి విధానంలో పెరిగే చేసిన వంటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, ఉప్పు లేకపోయినా నూనె లేకపోయినా. అలాంటి టేస్టీగా ఉండే చోలే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. దహీ చోలే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి శనగలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ధనియా పొడి 1 టీ స్పూను, మామిడికాయ పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా మనం కాబోలి శనగలు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఆ నానపెట్టుకున్న శనగల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి నీళ్లు పోసేసి అందులో నిమ్మరసము కొద్దిగా తేనె వేసేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తేనె నిమ్మరసం వేసి ఉడకనిస్తే ఉప్పు లేనప్పుడు ఆ చప్పదనం పోగొడటం కోసం, టేస్ట్ కోసం మనం ఇట్లా తేనె నిమ్మరసం కాంబినేషన్లో ఉడికిస్తాం అన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కొత్తిమీర, కొద్దిగా గ్రేవీ కోసం కాబోలి శనగలు కొన్నిటిని, అందులో గట్టి పెరుగు, ఇలా దహీ చోలేకి ఆ గ్రేవీ కోసం ఇట్లా సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మామిడికాయ పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు, అలా కప్పులో చోలే మసాలా కలుపుకున్న తర్వాత మందపాటి మట్టి పాత్రలో కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, మేగడ వేసేసి ఆ మేగడలో జీలకర్ర వేగనివ్వాలి. అందులో కాబోలి శనగలు గ్రైండ్ చేసిన మసాలా పోసేసాం. ఉడికించిన కాబోలి శనగలు, చోలే మసాలా మూత పెట్టేసి 7-8 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అందులో కొత్తిమీర చల్లేస్తాం. దహీ చోలే సిద్ధమైంది. బయట మార్కెట్లో కూడా ఇవన్నీ వేస్తున్నారు కదండి, మాకు లాభాలు బాగా వస్తున్నాయని మీరు అందరూ అనుకుంటున్నారు బయట కొనుక్కు తిని. బయట వాడే చాటుకి నూనె 2-3 సార్లు మరిగించిన కాక నూనె, 3rd గ్రేడ్ ఆయిల్, అక్కడ వాడే నీళ్లు, వాళ్ళ వాడే పిండ్లు కదండి, వాళ్ళ వాడే గ్రేవీలు, మసాలాలు, హెవీ సాల్ట్, ఇవన్నీ ఎంత కల్తీ ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు మిగలాలనే కదా చేసేది. మన ఆరోగ్యం ఎంత పోతున్నదని వాళ్ళకి అనవసరం. కాబట్టి ఇలాంటివి ఇంట్లో చేసుకోండి, బయట ఎక్కువ తినకుండా సాధ్యమైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్స్ ఈ స్టైల్లో చేసుకుంటే మంచిది. హోమ్ మేడ్ అన్ని ఆళ్ళేసినట్టు వేసారా మీకు నష్టమే, ఇలా చేస్తే నష్టం ఉంది.